పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను। మరి యొక్క ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి అధ్యక్షత వహిస్తున్నటువంటి మా సోదరుడు మురళీ నాయక్ గారికి, మన ఎంపీ బలరాం నాయక్ గారికి ఈ యొక్క 400 కోట్ల రూపాయలను తీసుకొచ్చి ప్రతి పల్లెను అభివృద్ధి చేసి మరి ప్రజలందరికీ సౌకర్యాలు కల్పించాలనేటువంటి సంకల్పంతో మరి తను పుట్టి పెరిగిన గడ్డ మీద 20 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రంలో అధికారికంగా పనిచేసే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు తనేంటో, తన స్టేటస్ ఏందో, తన యొక్క ఈ మహబూబాద్ మీద ఉన్నటువంటి ప్రేమ ఏందో నిరూపించుకున్నటువంటి వేం నరేందర్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు। అదే విధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్కన్న గారికి, అదే విధంగా పొంగులేటి సీనన్న గారికి మన ఇన్ఛార్జి, అదే విధంగా ఆర్ఎండ్బి మినిస్టర్ వెంకటరెడ్డి అన్న గారికి, సురేఖక్క గారికి, తుమ్మల నాగేశ్వరరావు అన్న గారికి, మరియు రామచంద్ర నాయక్ గారికి, బెల్లయ్య నాయక్ గారికి, నాగరాజు గారికి, ఇతర ఎమ్మెల్యేలు, చైర్మన్లు, ముఖ్య అతిథులు, ముఖ్యంగా ఈ ప్రాంత బిడ్డ, ఈ ఊరు బిడ్డ సంజీవరెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్, పత్రికా మీడియా సోదరులు, పోలీస్ అధికారులు అందరికీ నమస్కారం। ముఖ్యంగా కాంగ్రెస్ అంటేనే పేదల ప్రగతి, ప్రజల ప్రగతి, సంక్షేమం, అభివృద్ధి, పేదలను అన్ని రంగాలలో ముందుకు తీసుకురావాలనేటువంటి సంకల్పం। అందుకనే పేదింటి బిడ్డలు కడుపు నిండా తింటున్నారా లేదా అని ఆనాడు ఇందిరమ్మ కడుపు తడిమి, అందరి కడుపు తడిమి చూసి మరి అనేక సంక్షేమాలు పెడితే అదే వారసత్వంతో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు పని చేస్తూ పేదింటి బిడ్డకు సన్న బియ్యం ఇచ్చి కడుపు నిండా అన్నం పెడతా ఉన్నారు। పేదింటి బిడ్డలకు ఉండడానికి ఇల్లులు ఉండాలని ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం జరిగింది। గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వాడలలో కరెంటు బిల్లులు కట్టలేదని అనేక సార్లు మన ఇళ్లకు కరెంటు లైన్లు కట్ చేసిరు బీఆర్ఎస్ హయాంలో। కానీ ఈరోజు కరెంటు కట్ అవుతుందా? ఇళ్లలో కరెంటు లైన్ కట్ అవుతుందా? ఫ్రీగా 200 యూనిట్ల కరెంట్ వస్తా ఉంది। మరి అదే విధంగా సన్న వడ్లు పండిస్తే కష్టపడ్డ రైతుకు 500 బోనస్ వస్తా ఉంది। 60,000 ఉద్యోగాలు సంవత్సరంన్నర లోపే మరి ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది। అందుకనే ఖచ్చితంగా ఈ ప్రాంతం తెలిసిన వ్యక్తులుగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మా పంచాయతీరాజ్ శాఖ నుంచి, మా ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం జరిగింది। మా అక్కలందరూ వచ్చారు, దయచేసి మహిళా సంఘాలలో చేరండి। ఇప్పటికే 25,000 కోట్ల రూపాయలు వడ్డీ లేకుండా మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీలు ఇచ్చడం అక్కడ మా అక్కలు చప్పట్లు కొడుతున్నారు। అదే విధంగా వడ్డీ డబ్బులు కూడా ఇచ్చేసినాం, మీరెవరికి వడ్డీ కట్టుడు లేదు। మొన్ననే మరి మన ఉప ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయడం జరిగింది। ఈ రోజు దాదాపుగా 2 కోట్లతోటి కే సముద్రంలో మరి వేమన్న గారు, మురళీ నాయక్ గారు ఆలోచన చేసి మా ఆడకూతుర్లకు పెద్ద భవనం కావాలంటే మహిళా శక్తి, ఇందిర మహిళా శక్తి భవనం కూడా ఇవ్వడం జరిగింది। మహిళలు ఎవరైనా మహిళా సంఘాలలో ఉండి చనిపోతే గతంలో వడ్డీ ఇవ్వలేదు, చనిపోతే బీమా ఇవ్వలేదు। ఇప్పుడు మనము దురదృష్టవశాత్తు చనిపోతే 10 లక్షల రూపాయల వరకు ఇస్తా ఉన్నాం। మీరెవరన్నా లోను తీసుకొని మరి దురదృష్టం కొద్ది చనిపోతే ఆ కుటుంబానికి భారం కావద్దని 2 లక్షల వరకు లోన్ బీమా కూడా పెట్టడం జరిగింది। మహబూబాద్ కేంద్రంలో మహిళా శక్తి భవనం 5 కోట్లతో నిర్మాణం చేస్తా ఉన్నాం। కాబట్టి ఇప్పుడు ఇందిరా మహిళా శక్తిలో 60 సంవత్సరాలు దాటినటువంటి అవ్వలైనా, 15 ఏళ్లు దాటినటువంటి చెల్లెలైనా తప్పకుండా మహిళా సంఘాలలో చేరండి। మన ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం ప్రతి ఆడబిడ్డను కోటీశ్వరులను చేయాలి, 1 కోటి మందిని మహిళా సంఘాలలో చేర్చాలి, కోటీశ్వరులను చేయాలి। ఒక ఇంట్లో ఆడకూతురు సంతోషంగా ఉంటే ఆ ఊరు బాగుంటుంది, ఆ ఇల్లు బాగుంటుంది। అట్లా అందరూ మహిళలు సంతోషంగా ఉంటే ఆ ఊరు బాగుంటుందని, ఆడవాళ్ళ మీద భారం పడొద్దని ఫ్రీ బస్సు కూడా పెట్టడం జరిగింది। 500 గ్యాస్ తీసుకురావడం జరిగింది। కాబట్టి మా అక్కలకు, మా తమ్ముళ్ళకు అందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించండి।